ఏమన్నారండి? ఆయన దగ్గర కూడా డబ్బులు టైట్ గా ఉన్నాయంట. మామయ్య గారు, మన పరిస్థితి అందరికీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. వారు ముందుకి రారు. ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ జరుగుతుంది. మీరు కంగారు పడద్దు. మావయ్య, బావకి ఎలా ఉంది? కండిషన్ క్రిటికల్ గా ఉందంటున్నారమ్మా. ఏయ్, ఆగు, ఆగవే, ఆగు. ఏయ్, ఆగు. బావా, బావా, నీకేం కాదు బావా. నా ప్రాణం అడ్డు పెట్టైనా నేను నిన్ను కాపాడుకుంటాను. ఏయ్, నీ వల్లే వీడి బతికిలా అయ్యింది. చావైనా బ్రతికైనా అంతా మేము చూసుకుంటాం. నువ్వు బయటికి పో. విష ప్రయోగం జరిగిందని డాక్టర్ చెప్పారమ్మా. ముందు నువ్వు బయటికి నడు. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. నా కొడుకు జోలికి రావద్దు. పో. ఈ సమయంలో పంతాలు ఎందుకు అత్తయ్యా? నీ నీడ కూడా నా కొడుకు మీద పడడానికి వీల్లేదు. వెళ్ళిపో. నడు, బయటికి నడు. రావే అత్తయ్య. వేద, నీకు దండం పెడతాం. పోవే ఇక్కడి నుంచి. మా పాటలేవో మేము పడతాం. వెళ్ళవే ఇక్కడి నుంచి. ఏంటి సార్, 5 లక్షలు రెడీ చేసుకున్నారా? ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటారా? డాక్టర్ గారు, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. నేను ఏదో ఒక విధంగా డబ్బుని అరేంజ్ చేస్తాను. తొందరగా అడ్వాన్స్ పే చేయండి. ఓకే? ఎలా సర్దుతావు? తాకట్టు పెట్టడానికి నీ దగ్గర తాళి కూడా లేదు కదా.